హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియోలో నేను మీకు బేసిక్ షార్ట్ కట్స్ ఏంటి, అసలు కంప్యూటర్ అవేర్నెస్లో గవర్నమెంట్ పరంగా అడిగే బేసిక్ షార్ట్ కట్స్ ఏంటో ఈ రోజు వీడియోలో డిస్కస్ చేస్తాను. అసలు ఏమేమి అడుగుతారు అంటే కనుక బేసిక్గా చూసుకున్నట్లయితే మనకి కంట్రోల్-C అంటే కాపీ. సో ఏదైనా కాపీ చేయాలి అనుకుంటే కనుక కంట్రోల్-C క్లిక్ చేసినట్లయితే అదంతా కూడా కాపీ అవుతుంది. కంట్రోల్-V అంటే పేస్ట్ చేయడానికి, కాపీ చేసింది మనం పేస్ట్ చేయాలి అంటే కంట్రోల్-V అనేది వాడతాము. నెక్స్ట్ మనం కట్ చేయాలి, ఏదైనా ఒక లైన్ని కట్ చేయాలి అనుకుంటే కంట్రోల్-X అనేది వాడతాం. నెక్స్ట్ కంట్రోల్-Z ఉండ్, నెక్స్ట్ కంట్రోల్-A సెలెక్ట్ ఆల్ అన్నిటిని సెలెక్ట్ చేస్తుంది. కంట్రోల్-Y రెడో అండ్ కంట్రోల్-S సేవ్, కంట్రోల్-P అంటే ప్రింట్ చేసింది. లైక్ కంట్రోల్-N అంటే న్యూ ఫైల్ని ఓపెన్ చేయాలి, లైక్ న్యూ ఫైల్ ఓపెన్ చేయాలంటే కంట్రోల్-N. కంట్రోల్-O ఓపెన్ ఫైల్. సో ఇవన్నీ కూడా బేసిక్గా అడిగే క్వశ్చన్స్ అండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం టైపింగ్లో ఎంఎస్ వర్డ్ ఉంటుంది కదా, ఆ ఎంఎస్ వర్డ్లో మనం ఏమేమి షార్ట్ కట్స్ని యూజ్ చేస్తాం అనేది అయితే చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి కంట్రోల్-B అంటే బోల్డ్. కంట్రోల్-L మీన్స్ ఇటాలిక్ టెక్స్ట్ అనేది వస్తుంది. కంట్రోల్-L క్లిక్ చేసినట్లయితే, కంట్రోల్-U క్లిక్ చేసినట్లయితే అండర్లైన్ అనేది వస్తుంది. కంట్రోల్-L అలైన్ లెఫ్ట్ నుంచి వస్తుంది. కంట్రోల్-E సెంటర్ అలైన్. కంట్రోల్-R అలైన్ రైట్. కంట్రోల్-J జస్టిఫై. కంట్రోల్+, షిఫ్ట్ ప్లస్ గ్రేటర్ దాన్ అంటే ఇంక్రీజ్ ఫాంట్ సైజ్ని ఇంక్రీజ్ చేసింది. ఇదంతా కూడా వర్డ్లో వాడే షార్ట్ కట్స్ అండి. ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా వర్డ్లో వాడే షార్ట్ కట్స్. కంట్రోల్+, షిఫ్ట్ ప్లస్ లెస్ దాన్ అంటే, సో ఇది క్లిక్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే కనుక డిక్రీజ్ అవుతుంది ఫాంట్ సైజ్ అనేది. సో ఈ విధంగా మనం షార్ట్ కట్స్ అనేది ఎంఎస్ వర్డ్ పరంగా ఎలా యూజ్ చేస్తాం అనేది అయితే ఇప్పుడు చెప్పాను. నెక్స్ట్ మనం ఫైల్ అండ్ విండోస్ షార్ట్ కట్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి Alt+Tab స్విచ్ బిట్వీన్ అప్లికేషన్స్. Alt+Tabని క్లిక్ చేసినట్టయితే మీరు అప్లికేషన్స్ మధ్య ఒక స్విచ్ అనేది చూడొచ్చు. ఫస్ట్ ఈ యొక్క అప్లికేషన్ ఉంది, ఈ యొక్క అప్లికేషన్ ఉంది, నాకు ఈ అప్లికేషన్ వద్దు, నెక్స్ట్ అప్లికేషన్కి వెళ్ళాలి అనుకుంటే Alt+Tab నొక్కితే మీకు ఇట్లా విండోస్ అన్నీ చూపించినప్పుడు మీరు ఏ విండో కావాలనుకుంటే దాన్ని క్లిక్ చేసుకొని ఆ విండోకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ F4 క్లోజ్ కరెంట్ విండో ఏదైతే ఉందో ఆ విండో అనేది క్లోజ్ అయిపోద్ది. కంట్రోల్-W క్లిక్ చేసినట్టయితే క్లోజ్ అయిపోద్ది. ట్యాబ్ అనేది కానివ్వండి, ఏదైనా విండో అనేది కానివ్వండి క్లోజ్ అయిపోద్ది. కంట్రోల్+, షిఫ్ట్ ప్లస్ N న్యూ ఫోల్డర్ అనేది ఓపెన్ అయింది. నెక్స్ట్ Windows+D షో డెస్క్టాప్ని చూపిస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి Windows+L లాక్ కంప్యూటర్ లాక్ అయిపోద్ది. Windows+E ఓపెన్ ఫైల్ ఎక్స్ప్లోరర్. నెక్స్ట్ మనం బ్రౌజ్ షార్ట్ కట్ కీ గురించి చూద్దాం. మనం ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసి అందులో వాడే షార్ట్ కట్స్ చూద్దాం. కంట్రోల్+T న్యూ ట్యాబ్. కంట్రోల్+W క్లోజ్ ద ట్యాబ్ అనేది క్లోజ్ అయిపోద్ది. కంట్రోల్-Shift+T రీఓపెన్ క్లోజ్ ట్యాబ్. కంట్రోల్-Tab అంటే స్విచ్ ట్యాబ్స్. కంట్రోల్-F ఫైండ్. కంట్రోల్-H హిస్టరీని చూడొచ్చు. కంట్రోల్-D బుక్ మార్క్ పేజ్ని చూడొచ్చు. కంట్రోల్-F రీఫ్రెష్ పేజ్ని రీఫ్రెష్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఎంఎస్ ఎక్సెల్ షార్ట్ కట్స్ అయితే చూద్దాం. కంట్రోల్+= క్లిక్ చేసినట్లయితే మనకు ఆటో సమ్. ఇవన్నీ కూడా ఎంఎస్ ఎక్సెల్లో వాడే షార్ట్ కట్స్. కంట్రోల్+Arrow కీస్ మూవ్ క్విక్లీ ఇన్ షీట్. కంట్రోల్+సెలెక్ట్ కాలమ్ అంటే కంట్రోల్+స్పేస్ క్లిక్ చేసినట్లయితే మీరు కాలమ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. షిఫ్ట్+స్పేస్ సెలెక్ట్ రోని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కంట్రోల్ నొక్కితే కాలమ్, షిఫ్ట్ నొక్కితే రో. F2 ఎడిట్ సెల్ ఒక సెల్ని ఎడిట్ చేయాలి అనుకుంటే వీ కెన్ యూజ్ ద F2. కంట్రోల్+L ఫార్మాట్ సెల్స్. నెక్స్ట్ మనం పవర్ పాయింట్లో వాడే షార్ట్ కట్స్ అయితే చూద్దాము. F5 స్టార్ట్ స్లైడ్ షో అనేది స్టార్ట్ అవుతుంది పవర్ పాయింట్లో. నెక్స్ట్ Shift+F5 స్టార్ట్ ఫ్రమ్ కరెంట్ స్లైడ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ కంట్రోల్+M న్యూ స్లైడ్ అనేది స్టార్ట్ అవుతుంది. కంట్రోల్+D డూప్లికేట్ స్లైడ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ ESC ఎగ్జిట్ స్లైడ్ షో అనేది ఎగ్జిట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఫంక్షన్ కీస్ F1 నుంచి F12 వరకు ఏమేమి యూజ్ చేస్తామో చూద్దాము. F1 అంటే హెల్ప్స్ మెనూ అంటే హెల్ప్ చేసిద్ది, లైక్ మెనూకి వెళ్ళడానికి.
F2 క్లిక్ చేస్తే రీనేమ్. మనం ఏదైనా ఫైల్‌ని రీనేమ్ చేయాలంటే రీనేమ్ చేసుకోవచ్చు F2 క్లిక్ చేస్తే. నెక్స్ట్ F3 సెర్చ్ చేయొచ్చు. F4 అంటే అడ్రెస్ బార్. F5 అంటే రీఫ్రెష్ ఆర్ రీలోడ్ చేయాలి, రీఫ్రెష్ చేయాలి అనుకుంటే. F6 అంటే స్విచ్ ఎలిమెంట్స్‌ని స్విచ్ అవ్వచ్చు. నెక్స్ట్ F7 స్పెల్ చెక్. స్పెల్లింగ్‌లో ఏమైనా మిస్టేక్ ఉందా? F8 బూస్ట్ ఆప్షన్స్‌ని కావాలి అనుకుంటే. F9 సెండ్ ఆర్ రిసీవ్. F10 మెయిన్ బార్ మెనూ యాక్టివేట్ అవుతుంది. F11 అంటే ఫుల్ స్క్రీన్ మోడ్ వస్తది. F12 అంటే సేవ్ యాజ్. అంటే ఒక ఫైల్‌ని ఆల్రెడీ సేవ్ అయ్యున్న దాన్ని మనం మళ్ళీ సేవ్ చేసుకోవచ్చు. F12ని క్లిక్ చేసి. సో, మీకు గానీ ఈ షార్ట్‌కట్స్ నచ్చినైతే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాంటి టాపిక్స్ మీద కానివ్వండి, ఆ సబ్జెక్ట్ మీద కానివ్వండి నేను వీడియోస్ అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు కంప్యూటర్ అవేర్‌నెస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అంటే మన ఛానల్‌లో కంప్యూటర్ అవేర్‌నెస్ అనే ప్లేలిస్ట్‌లో క్లాసెస్ వైస్‌గా ప్రతీదీ కూడా అప్‌లోడ్ చేయడం అయితే జరిగింది. సో, ప్రతీదీ కూడా చెక్ చేసుకోండి. మీకు గానీ వీడియో నచ్చినట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.